అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉచ్చులో ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకు ఉచ్చులో ఉన్నారా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వాళ్ళను కనీసం సుప్రీంకోర్టులను హైకోర్టులను నిలబడలేకపోయినా ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టే అవకాశం వచ్చింది బీఆర్ఎస్కి ఇప్పుడు. అందుకే చాలా వ్యూహాత్మకంగా నడుపుతున్నారు. యాక్చువల్గా మన దగ్గర 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అని 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అని 5 ఎమ్మెల్సీ సీట్లు అంటే ఐదుగురు నిలబడరు అనుకో, ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు అనుకో, అన్ని పార్టీలు కలిపి ఎలక్షన్ జరగదు, ఏకగ్రీవం అయిపోతుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్కు ఛాన్స్ ఉన్నది ఏంటంటే ఒకవేళ ఒక్క ఎమ్మెల్సీ ఎక్కువ నిలబడ్డా కూడా, అంటే 6 మంది కనుక ఎమ్మెల్సీలు అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యేషన్స్ ఆల్మోస్ట్ ఏకగ్రీవమైనవి. మీకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒకటి గుర్తు రావాలి. నేను చెప్తా ఆ గుర్తు ఏం రావాలనో. దానికన్నా ముందు ఈ వార్త చూసిన మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. మీ గొంతుగా మీ వార్తలు నేను వినిపిస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నమ్ముతున్నా. వార్తలకు పోతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరికింది ఇట్లాంటి ఎలక్షనే. వేం నరేందర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడు. అప్పుడు టీడీపీకి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిని పెడితే అప్పుడు ఆ స్టీఫెన్సన్ అని ఒక ఎమ్మెల్యే కొనపోయినారు కదా. బ్రీఫ్డ్ మీ అనే ఆడియో వచ్చింది చంద్రబాబు నాయుడుది. రేవంత్ రెడ్డి బ్యాగ్ తీసుకొని పోయిండు, ఓ బ్యాగ్ ఆయన కొనే ప్రయత్నం చేసిర్రు. అవన్నీ వీడియోస్ అని బయటకు వచ్చినాయి. ఆ కేసులోనే రేవంత్ రెడ్డి జైలుకు పోయింది. ఆయన ఉద్యమం చేసి కాదు, ఆ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం, అంటే టీడీపీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను నామినేట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, ఆ నామినేట్ చేసిన ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నం చేసిండు. 50 లక్షల రూపాయలు ఏదో బేరం అయింది కదా, చూసినా కదా మనం. 5 లక్షల అడ్వాన్స్ రకరకాలు అయినాయి. అయితే సేమ్ అది కూడా ఇదే ఎలక్షన్ ఇట్లాంటిది. అందుకే అన్ని ఏకగ్రీవం అవుతుంటాయి. అప్పుడు మాత్రమే కొనాలని ప్రయత్నం చేసిండు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి కొనాలని ప్రయత్నం చేసిండు ఒక ఎమ్మెల్యేను. అయితే ఇక్కడ 6 ఎమ్మెల్సీ అభ్యర్థులు అనుకుంటే ఎలక్షన్ కంపల్సరీ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ యాక్చువల్గా ఇప్పుడున్న లెక్క ప్రకారం, ఈ సంఖ్యాబలం ప్రకారం ఏమవుతుందంటే ఒకవేళ 6 మంది నిలబడితే 119 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది? 6 మంది అభ్యర్థులు ఉంటే ఏమవుతుంది? ఒక్కొక్క ఎమ్మెల్సీ గెలవనికే 20 మంది ఎమ్మెల్యేల బలం సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం 20 మంది ఎమ్మెల్యేల లెక్క ప్రకారం కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ముగ్గురు ఎమ్మెల్సీలు ఈజీ గెలుస్తారు, నో ప్రాబ్లం. 60 మంది అయిపోతుంది. ఇంకా 5 మంది ఉంటారు. ఇంక ఇప్పుడు 4వ అభ్యర్థి ఎవరు ఉంటారు? వాళ్ళు సిపిఐకి ఇస్తామంటున్నారు. మళ్ళీ సిపిఐని పెట్టేసి ఎంఐఎం మద్దతు తీసుకొని ఏమైనా చేస్తారా? లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు మాదిక్కే ఉన్నారు కాబట్టి 65 + 10 75 అవుతారు కాబట్టి ఇక్కడ ఒక 15 మంది మిగిలితే ఈడ ఒక 7 మంది 22 మంది అవుతారు, 23 మంది అవుతారు కాబట్టి 4వ సీట్ కొడదామంటారా? ఏమంటారో వాళ్ళ ప్లాన్ ఏందో, వాళ్ళ వ్యూహం ఏందో మనకు తెలియదు. బీఆర్ఎస్లో ఒక ఛాన్స్ ఉంది. ఏం ఛాన్స్ ఉందనంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఒకటి వస్తుంది. వీళ్ళ లెక్క ప్రకారం బీఆర్ఎస్కు 20 అయింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించే మనం ఈ స్టోరీ చేస్తున్నాం కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి తర్వాత మాట్లాడదాం. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకు. ఒకవేళ 20 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ పక్క వస్తుంది బీఆర్ఎస్కు. కానీ బీఆర్ఎస్ కనుక ఇద్దరిని పెడితే ఇక్కడ 6 మెంబర్స్ ఎట్లయితారు అభ్యర్థులు? 5కు 5 పెడితే ఎలక్షన్ ఉండదు. కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 పెడితే నో ఎలక్షన్. బీఆర్ఎస్ 4 ప్లస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని పెడితే అప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది. 6కు వస్తుంది కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు ఒక సీట్ వస్తుంది, ఇంకొక సీట్ ఉంటుంది. ఆ సీటు చాలా ఇంపార్టెంట్. ఎందుకు పెడతారు ఆ సీటు? ఎందుకు పెట్టాలి? బీఆర్ఎస్ ఇద్దరిని ఎందుకు పెట్టాలని అంటే ఈ 10 మందిని ఎక్స్పోజ్ చేయడానికి పెట్టే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకు ఈ 10 మంది ఎక్స్పోజ్ చేయొచ్చు అంటే ఓట్లు వేయాలి. ఎవరు వేస్తారు? ఎమ్మెల్యేలు వేస్తారు ఓట్లు. ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే పార్టీలు విప్పిస్తాయి. పార్టీలు ఏమని ఇస్తాయంటే మీరు ఖచ్చితంగా ఎలక్షన్కు అటెండ్ కావాలి, ప్లస్ మేము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాలి. విప్పు ధిక్కరిస్తే ఏమవుతుంది అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ. విప్పు ధిక్కరిస్తారు, అవును బీఆర్ఎస్ విప్పిస్తే ఈ 10 మంది ఆ విప్పు పాటించాలన్నా? అవసరం లేదు, మేము పాటించమనొచ్చు. వాళ్ళు పాటించకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థికి ఓటేసారు అనుకో, ఎటు తెలుస్తుంది అంటే అది ఓపెన్ బ్యాలెట్. మనం సీక్రెట్ మనమంతా బ్యాలెట్ అయినా సీక్రెటే, ఈవీఎం అయినా సీక్రెట్ ఎలక్షన్ మనం జనరల్గా మన ఎలక్షన్ అంతా కూడా. కానీ ఈ ఎలక్షన్స్ మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్ ఏంటంటే ఓపెన్ బ్యాలెట్ ఎలక్షన్. బ్యాలెట్ ఈవీఎంలో కాదు. మనమేమో వీళ్ళని ఎన్నుకునేదేమో ఈవీఎంలు కావాలి, వీళ్ళు మాత్రం బ్యాలెట్ ఎలక్షన్ చేసుకుంటారు. ఇదే రాజ్యాంగంలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నాయకులకు అనుగుణంగానే చట్టాలు అన్నీ ఉంటాయి. మనకు అనుకూలంగా ఉండవు, జనాలకు అనుకూలంగా చట్టాలు ఉండవు. అందుకే వీళ్ళు బ్యాలెట్ పేపర్తో చేస్తారు. ప్లస్ ఇది ఓపెన్ బ్యాలెట్.
ఏమైంది అన్ని పార్టీల ఏజెంట్ ఉంటారు, బీఆర్ఎస్ ఏజెంట్ ఉంటాడు, అక్కడ బీజేపీ ఏజెంట్ ఉంటాడు, అభ్యర్థి ఎవరు ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఏజెంట్ ఉంటారు. ఎమ్మెల్యే వచ్చి ఆయనకు చూపించాలి, ఎవరు కోటేసినామో చూపించి బాక్స్లో వేయాలి. అంటే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు తెలిసిపోతుంది, ఏజెంట్కి తెలిసిపోతుంది పలానా గాంధీ ఎవరు కోటేసిండు, పలానా ప్రకాష్ గౌడ్ ఎవరు కోటేసిండు, పలానా డాక్టర్ సంజయ్ ఎవరు కోటేసిండు, పలానా కాళే యాదవ్ ఎవరు కోటేసిండ్రు, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం సీఆర్ ఎవరు కొట్టేసినారో వాళ్ళకి తెలిసిపోతుంది. ప్లస్ రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది అనుకో, ముందు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ. అయితే మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు విప్పు ధిక్కరించి ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏంది పరిస్థితి? ఇది సాక్ష్యంగా సుప్రీంకోర్టులో పనికొస్తుందా అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల కేసు మళ్ళీ 4వ తారీఖు నాడు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలను కోర్టులో దోషులుగా నిలబెట్టడానికి ఇది ఒక పాయింట్ అవుతుందా అంటే, నాకున్న ఎక్స్పీరియన్సు చాలామంది నిపుణులు చెప్తున్నారు అట్లా నడవదు. కోర్టులో ఈ విప్పు ధిక్కరించినంత మాత్రాన, ఓటు క్రాస్ ఓటింగ్ చేసినంత మాత్రాన వాళ్ళు పార్టీ మారినట్లుగా అదొక ప్రూఫ్ కాదు అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాళ్ళు దోషులుగా నిలబెట్టడానికి చాలా సాక్ష్యాలను ఇప్పటికీ 500 పేజీల పెద్ద సాక్ష్యాలను ఇచ్చేసిండ్రు. వాళ్ళకి ఇది పెద్ద సాక్ష్యం కాకపోవచ్చు. కానీ ప్రజా కోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఎక్స్పోజ్ చేయొచ్చు బీఆర్ఎస్. ఎట్లా ఎక్స్పోజ్ చేశారంటే వీళ్ళ డ్రామాలు చూస్తలేమో మనం. మొన్నటిదాకా కాంగ్రెస్ అన్నారు, అవి దేవుని కండవాళ్ళు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లకు పోతలేరు. కాళయాదాయ లాంటి వాళ్ళు అయితే ఏకంగా సిఎల్పి మీటింగ్ పోయినరు. సిఎల్పి మీటింగ్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే పోతారు. దానికి పోయిండు ఆయన, రాజేందర్ ఎమ్మెల్యే పోయిండు ఆడికి, గాంధీ పోయిండు సిఎల్పి మీటింగ్కి. కాబట్టి వీళ్ళని ప్రజా కోర్టులో వీళ్ళ వ్యవహారాన్ని బట్టబయలు చేయొచ్చు, వీళ్ళ దొంగతనాన్ని బయటపెట్టవచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేల దొంగతనాన్ని బయటపెట్టచ్చు. ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ చూపించిన అభ్యర్థికే ఓటేసారు అనుకో, అట్లా జరిగింది అనుకో, ఒకవేళ అట్లా కనుక జరిగితే అట్లా కూడా వీళ్ళకు 2వ సీటు కష్టం. 20-40 కావాలి, 28 + 10 30 అవుతారు. ఇంకా వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఏమైనా చేస్తే చెప్పలేము. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్స్పోజ్ చేయకనే బీఆర్ఎస్ 2వ అభ్యర్థి అవకాశం. ఎందుకంటే కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేల కోసమే, 2వ సీటు గెలిచే అవకాశం లేదు బీఆర్ఎస్కి. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బండారం బట్టబయలు చేయడానికి పనికొస్తుంది. ఒకవేళ వీళ్ళు బీఆర్ఎస్కి ఓటేసినా వీళ్ళకి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టుకు వీళ్ళు ఆల్రెడీ ఆధారాలను ఇచ్చేసిండ్రు. ఆ కేసు యథావిధిగా నడుస్తుంది. వీళ్ళు మేము బీఆర్ఎస్కి ఓటేసినాం కాబట్టి మేము పార్టీ మారలేదు అని చెప్పడానికి వీళ్ళకి కూడా పనికిరాదు సాక్ష్యం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పనికిరాదు, అది ఓటు అంతే. కాకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో దోషులను పెట్టి చూసిర్రా, వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథలు చూసిర్రా, వీళ్ళు కాంగ్రెస్లో ఏరలేదు, బీఆర్ఎస్లో ఏరమంటారు, చూస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరని చెప్పి వీళ్ళను నిలబెట్టనికే, ప్రజా కోర్టులో నిలబెట్టనికే, దోషులుగా నిలబెట్టనికే 2వ అభ్యర్థిని పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ ఏం చేస్తారని కూడా చాలా ఇంపార్టెంట్. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అభ్యర్థిని పెట్టే అవకాశం ఉండకపోవచ్చు, పెట్టరు. వాళ్ళు పెట్టినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఒకవేళ 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారనుకో, వీళ్ళు అసలు ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తలేరు, వీళ్ళు అభ్యర్థి లేడు, వీళ్ళు అసలు ఓట్లు వేయరు. 8 మంది కనుక ఎమ్మెల్యేలు కనుక ఓటు వేయకపోతే ఈ బలం ఎంత తగ్గిపోతుంది అంటే 111కి పడిపోతుంది. ఒకవేళ అదే జరిగితే 111 ÷ 6 119 ఉండదు. ఇంకా మొత్తం ఫిగర్ ఓట్లు వచ్చింది అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది 18 పాయింట్ చేంజ్ అంటే మొత్తం 19 ఓట్స్ సరిపోతాయి. ఒకవేళ బీజేపీ కనుక డుమ్మా కొడితే 19 + 19 38 బీఆర్ఎస్కు 2వ ఎమ్మెల్సీ సీట్ కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనుక భయపడో, లేకపోతే రేపు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, మొదలే భయపడిపోతలేరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా పోతలేరు ఎవరు. కాబట్టి ఆ భయంతో కనుక ఏమవుతుంది, మేము బీఆర్ఎస్ పోటేద్దాం, ఉండేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తాయి. అప్పుడు వీళ్ళకు 1 సీటు పోతుంది. మొత్తం 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, వీళ్ళకి 3 వస్తాయి, వీళ్ళకి 2 వస్తాయి. అప్పుడు ఎనీవే ఈ మొత్తం ప్యాటర్న్లో, ఈ మొత్తం వ్యవహారంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు? ప్రజాకోర్టే. సుప్రీంకోర్టులో, హైకోర్టులో తర్వాత తెలిసినాడు. కానీ ప్రజాకోర్టులో ఈ 10 మందిని దొంగలుగా నిలబెట్టడమా, లేదనంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తోన 2వ ఎమ్మెల్సీ గెలిచి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడమా? ఏదో ఒకటి బీఆర్ఎస్కి ఒక మంచి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు 2వ అభ్యర్థిని పెడతారని మనకేం సమాచారం లేదు, బట్ ఒక అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. ఎలక్షన్ ఎప్పుడు ఉంది అంటే మార్చి 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఎలక్షన్ వచ్చేసి ఎలక్షన్ ఎప్పుడంటే మార్చి 3వ తేదీన నామినేషన్ స్టార్ట్ అవుతుంది. మార్చి 10వ తేదీ స్క్రూటినీ ఉంటుంది, నామినేషన్స్. మార్చి 11 నామినేషన్ ఉంటుంది. మార్చి 10 వరకు నామినేషన్స్ విత్డ్రాల్ ఉంటుంది. మార్చి 11 స్క్రూటినీ ఉంటుంది. మార్చి 13 లాస్ట్ డేట్ విత్డ్రాల్స్ నామినేషను. తర్వాత మార్చి 20వ తేదీన పోలింగ్ డేట్. మార్చి 20వ తారీఖు నాడు మనకు ఈ వ్యవహారాలు మొత్తం అర్థమవుతాయి. ఆల్రెడీ మనం మార్చి వచ్చేసినాం కాబట్టి ఇక 2 వారాలు ఎలక్షన్ ఉంది. ఎనీవే ఇక్కడ ఈ 10 మందిని ఉచ్చులో దింపనికి, ఉచ్చేయనికి, 10 మందికి ఉచ్చేయనికే బీఆర్ఎస్ 2వ అభ్యర్థిని కనుక రంగంలోకి దింపితే
మొత్తం రాజకీయాలు మొత్తం అటు ఇటు ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అట్లయినా 10 మంది ఎమ్మెల్యేలకు ఉచ్చుపడ్డట్లే, ఇట్లయినా వాళ్ళు బీఆర్ఎస్కి ఓటేసినా 10 మంది ఎమ్మెల్యేలకు ఉచ్చుపడ్డట్టే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఓటేయకపోయినా వాళ్ళు ఉచ్చులో ఇరుక్కున్నట్టే. కేసీఆర్ వేసే ఉచ్చులో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గిలగిల కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు ఛాన్స్. దానికోసమే చూస్తున్నాడు కేసీఆర్, ఏమవుతుంది ఎట్లయితే చూద్దామని. రెండో అభ్యర్థి పెట్టే ఆలోచన ఉంది బీఆర్ఎస్ అని నాకు తెలుసు సమాచారం, కాబట్టి నేను వార్త చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.